ఒక అమ్మాయి ఉదయాన్నే పరీక్ష కోసం సిద్ధమై డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. ఆమె ముఖంలో ఏదో ఆందోళన గమనించిన తల్లి అడిగితే ఏమీ లేదని చెప్పి స్కూల్కు వెళ్ళిపోతుంది. పరీక్ష ముగిసిన తర్వాత అందరు పిల్లలు ఇంటికి చేరుకుంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం రాదు. కంగారు పడ్డ తల్లి ఇరుగు పొరుగు వారితో కలిసి స్కూల్కు వెళ్లి ఆరా తీస్తుంది. దారిలో ఒక వ్యక్తి ఆమె కూతురు ఒక అబ్బాయితో వెళ్లడం చూశానని చెప్పడంతో తల్లి మరింత భయపడుతుంది. తల్లి ఏడుస్తూ ఇంటికి వచ్చేసరికి కూతురు అప్పటికే ఇంట్లో ఉంటుంది. లోపల స్కూల్ ప్రిన్సిపల్ కూడా కూర్చొని ఉంటారు. అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. పరీక్ష ముగిసాక బయటికి వచ్చిన ఈ అమ్మాయికి గ్రౌండ్ లో పడి ఏడుస్తున్న ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఆ చిన్న పాపను విచారించగా ఒక వ్యక్తి తనను బలవంతంగా లాక్కెళ్లి అసభ్యంగా ప్రవర్తించడని చెప్తుంది. ఆ అమ్మాయి వెంటనే తన స్నేహితుని పిలిపించుకొని ఆ చిన్న పాపతో కలిసి ఆ దుర్మార్గుడిని వెతుకుతుంది. ఆ వ్యక్తి స్కూల్ బయట చెత్త ఏరుకునే వాడిలా నటిస్తున్న వాచ్మెన్ అని తెలుస్తుంది. వాడు లోపలికి వచ్చి ఆ చిన్న పాపను ఇబ్బంది పెట్టాడు. వెంటనే ఆ అమ్మాయి మరియు ఇతర విద్యార్థులు కలిసి వాడిని పట్టుకొని బుద్ధి చెప్పి ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేస్తారు. ఈ విషయం తెలిసి తల్లి తన కూతుర్ని చూసి గర్వపడుతుంది. ఆ అమ్మాయి తన తండ్రి ఫోటో దగ్గరికి వెళ్లి చుట్టూ ఎంత అన్యాయం జరిగినా కళ్ళు మూసుకోకూడదు, అందరికీ సహాయం చేయాలి అని ఆయన నేర్పిన పాఠాన్ని పాటించానని చెప్తూ భావోద్వేగానికి లోనవుతుంది. అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం కూడా తప్పే. ధైర్యంగా స్పందించడం వల్ల మరో ప్రాణాన్ని లేదా మరొకరి జీవితాన్ని కాపాడవచ్చు.